సో నైస్. థ్యాంక్ యూ. దీన 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 దింత దీన 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 దింత దీన 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 సరే. దీన దింత దీన 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 ఎరా బుల్లబ్బాయ్, నీ బిల్లికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లో పొరపాట్లేండి గురుగారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నావు. ఓ పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తిన్న తినడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు? రే, నీకు ఎటకారం కూడా అర్థం కాదు. ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు. దీన దీన సే రత్నం, దీన 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 దింత రావే దీన దీన ఓసారి రావే. దింత ఓసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందర అని. మీ అక్క నేను కురుకు తినగాని ఎల్లో ఒకసారి పిలవ్వే ప్లీజ్. పో పో. ఏంటి విషయం? గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా? ఇప్పుడు ఇది అడగడం కోసం చాటుకి రమ్మన్నావా? అలాగే క్వశ్చన్ పేపర్ లో ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో ఫస్ట్ క్వశ్చన్, గుర్రం గాడిద క్వశ్చనా? ఎటకర్రాలు వద్దు, సీరియస్. నువ్వు ఫారెన్ లో పెద్ద చదువు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను, ప్లస్ బేవర్సు. మీ నాన్నకు 1000 ఎకరాల ఆస్తి, నాకు ఈడ్చిదంతే 10 ఎకరాలు. నువ్వు మిస్ ఇండియా, నేనేమో పల్లెటూరు దసరా బుల్లోని. ఏమన్నా బ్యాలెన్స్ అవుద్దా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి చండాలంగా? ఆ రోజు నీతో పాటు కారులో కూర్చొనివ్వటానికి ఇష్టపడని దానివి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరోన్నా? ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నాకు తెలిసే నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేవని. నువ్వు ఫెయిల్, కానీ నాకు తెలుసు ఆన్సర్. ఏంటది? నువ్వు అమెరికాలో ఎవరినో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకొని అక్కడికి తీసుకెళ్లి వదిలేసి ఆడితో లేచిపోదామనే కదా నీ ప్లాను, కరెక్టా? చెప్పు, ఎవడా పోడుగాడు? దీన 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 దింత 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 రాహుల్. నువ్వు లైఫ్ లో 10th పాస్ అవ్వలేవు గాని నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్రా. ఎప్పుడు ఉంటదే నీ పని? హే విషయమంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్. ఆగు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా గురించి ఏవైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్ లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా. అమ్మ కంత్రిదానా, నువ్వు ఎంతకైనా దిగుతావే. అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయి. నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా, కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసాక కూడా ఈ పెళ్లి చేసుకోవాలా? తను నిన్ను ఎందుకు చేసుకుంటేనే? చేసుకుంటుందా లేదా? నీకు కూడా ఇష్టమేగా. చిచి, నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయి. రే, నువ్వు నీలవేణి కాలిగోటి కూడా సరిపో. ఏ మొగుడైతే దాంతో పాటే ఉంటావు కదరా. కానీ తర్వాత మన పరిస్థితి ఈడొకడు. ఏంటి విషయాలు చెప్పరా? ఎరా అరిగాడేడి? అసలు ఆడు కాంటాక్ట్ లేడు. అసలు నేను తింగరేసాలు తెలియక పిచ్చకపోతుందిరా బాబు ఇక్కడ.
సర్లే గాని మా ఆవిడ మాగాయ పచ్చడి అడిగిందిరా. వచ్చే నెల సుబ్బరాజు గారు వస్తున్నాడు, ఆడితో పంపించు. ఎలాగ నువ్వు రావా అమెరికా? నేనే పట్టుకత్తారా? సరే ఏం చేస్తాం, ఈసారికి ఇలాగే కానిచ్చేద్దాం. ఏంటి? మన పెళ్ళి. ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నీలవేణి. మనసు మార్చుకున్నావా ఏంటి? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. ఇదిగో ముందే చెప్తున్నా, ఎలాగూ నీకు విషయం తెలిసిపోయింది. అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట దక్కదు. యుఎస్ వెళ్ళిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్. మల్లె పందరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి, నా నీలుకి బుల్లికి తొలిరేయి. అంటే దున్నపోతులా నువ్వు మంచం మీద పడుకుంటే నేను నేల మీద పడుకోవాలా? మహారాజు శ్రీ నీలవేణి గారెక్కడ, మహామామును శ్రీ బుల్లెబ్బాయి గాడెక్కడ, తమరక్కడ నేనెక్కడ. చాలా సినిమా ఊహించుకున్నావు గాని వచ్చి పడుకో. ఏంటి నువ్వు నేను ఒకే మంచం మీద? ఏ నీకు నిద్ర పట్టదా? ఎందుకు పట్టదు? కానీ ఆ నిద్రలో పొరపాటున నా చెయ్యి నీకు తగిలి ఓ రసోత్పాదన జరిగి ఆ ఉత్పాతంలో ఏదైనా జరిగితే జరిగితే అంటే రాహుల్ ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోతాడు కదా. మాకిది కొత్త ఏం కాదు. ఏ నీకు కొత్త? పెళ్ళే కాలేదు, ఇక ఫస్ట్ నైట్ ఎక్కడ అవుద్ది? నీలాంటోడే మంత్రాలకి పిల్లలు పుడతారు అనుకున్నాడు. పడుకో. మళ్ళీ పందిరం మంచం పరువు తీసావు కదే, నేను పడుకో. మంచిది, అయితే నేల మీద దొర్లు. నీలాంటి సెకండ్ హ్యాండ్ కన్నా మన ఫస్ట్ హ్యాండే బెటర్. డాబులు మావయ్య, మేకప్ అత్తయ్య, మీరు కూడా వచ్చేయండి మాతో. ఓసే రత్నం, నువ్వు కూడా వచ్చేవే, నీలవేణికి చాలా బాగుంటది. మరి అమ్మమ్మ పెళ్ళాం దొరికాక అమ్మమ్మ ఎందుకే ఇవిడికి వెళ్ళరా? కరెక్ట్. ఏ నీలవేణి, ఏం మాట్లాడవేంటి? ఓహో, మా ఇద్దరి మధ్య మీరంతా ఉంటే బాగుండదని అనుకుంటున్నట్టుంది. నాకేం పర్లేదు, వచ్చేసేయండి. రండి రండి. ఆవిడే ఇష్టపడి చేసుకుందండి. అతను అడిగాడా ఆ విషయం? అంటే నాకు వచ్చిన డౌట్ ఆయనకు కూడా వచ్చిందేమో అని. ఇట్స్ ఆల్ రైట్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. ఓకే, పాస్పోర్ట్స్ ప్లీజ్. ఏం మావయ్య, పాస్పోర్ట్లు కనపట్లేదా? అత్తమ్మ ఇంట్లో భద్రంగా తినపెట్లో దాచిపెట్టి ఉంటుంది. లేదు లేదు, నేనేం తీయలేదు. నిలవేణి, ఇల్లరా. మావయ్య పాస్పోర్ట్లు నీ బ్యాగ్ లో ఉన్నాయేమో చూడు. నా దగ్గర లేవు. పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ బ్యాగ్ లోనే పెట్టినట్టు గుర్తమ్మా, ఇంతలోనే ఏమైపోయినాయి? ఫోన్లే నానా, ఎక్కడైనా మిస్ప్లేస్ అయి ఉంటాయి, దొరికాక రావచ్చు. ఓహో, అది కాదే, కొత్త కాపురం కదా, ఎలా మేనేజ్ చేస్తావో ఏమో.
ఏం పర్వాలేదమ్మా, నేను మేనేజ్ చేసుకుంటాలే. జాగ్రత్త అమ్మా. అవునత్తమ్మా, నేనున్నానుగా. కంటికి రెప్పలా చంటి పాపలా చూసుకుంటానుగా. నువ్వు లోపలికి వెళ్తావా? బాయ్ బంగారం, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. ఓకే అమ్మా, బాయ్ నాన్న. టేక్ కేర్. Take బాయ్ care. బాయ్. బాయ్. ఏమండే శ్రీమతి గారు, ఇంతకీ ఆ పాస్పోర్ట్లు ఏం చేశారు? ఆ పాస్పోర్ట్ల సంగతి నాకేం తెలుసు? నీ వాళ్ళని, నీ ఫ్రెండ్స్ ని, నా వాళ్ళని, ఊరిని, ఎంతమందిని మాయ చేసిన దానివి ఓడి పాస్పోర్ట్లు మాయం చేయలేవా? Shut up! ఎన్ని వెరైటీలో తెల్ల జుట్టు, నల్ల జుట్టు, ఎర్ర జుట్టు. నీకు మళ్ళీ చెప్తున్నా, చెప్పు విందాం. ఇది న్యూయార్క్ సిటీ. అవునా? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. పద్ధతిగా ఉండు. నువ్వు చెప్పినట్టే ఉంటా నీలవేణి. నువ్వు డిపెండెంట్ వీసా మీద ఇక్కడికి వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నీతో చెప్పే పళ్ళు దొంగకుంటా, నీతో చెప్పే భోజనం చేస్తా, నీతో చెప్పే స్నానం చేస్తా, నీతో చెప్పే ఏ జిల్లా మాస్టారు? వెనకాల మాట. ఓ మన గోదావరి జిల్లానా? ఏం పని చేస్తుంటారు? నాకు పని చేయాల్సిన అవసరం ఏముందే? ఏం పని మీద వచ్చారని? పెద్ద పనేం కాదులేండి. ఇక్కడ మా ఊరోడు అక్కడ ఉన్నాడు, ఆడి గోప కొయ్యి మనిపించాలి. ఓ ఉంటాను మాస్టారు. వీడెవడో మెంటల్ కేసులో ఉంది. నిలబడి నిలబడి ఎక్కడిది? అమ్మో, కంపెనీస్ అప్పుడే వదిలేసిందా? పాస్పోర్ట్స్ ఇస్ నో. నిలబడి నిలబడి వచ్చేసింది. This is my husband. Yes, my wife. ఓకే థ్యాంక్ యూ. Thank you. నన్ను వదిలేసి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావే? పుష్కరాలి. ఓహో, బాత్రూమ్ కనుక్కున్నానులే. అమెరికాలో దిగ్గానే గొడ్లెప్పేసి గోజి కట్టేశావుగా. Happy to see you again. How are you, రాహుల్ సింగ్ గారు? సింగ్ ఇతను రాహుల్ అని నీకు చెప్పానా? కాదా? మరి మీ ఇద్దరు తెగ ఊపేసుకుంటుంటే రాహుల్ అనుకున్నా. Get the luggage. సర్లే, Come Suku. వీడు కదా. సుకుబాయ్, ఆల్ గర్ల్స్ నో క్లోత్స్ బై. అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనుకుంటారు మరి? నువ్వు వెళ్ళి సర్ది చెప్తావా? దింపేనా? వదిలే, మనకెందుకు, నువ్వు పోనీ అప్ప. వెరీ ఫనీగా. ఓ, ఇందులోనైనా మన ఇల్లు నీలవేణి? కాదు, సుక్కుది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ గడ్డ కడుతున్నా, నాకు ఇష్టం లేదబ్బా. అయినా ఆడి పిల్లలు ఏముంటుంది? అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏం పాపం? యో కార్కి. థ్యాంక్ యూ సుకు, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 2 months. హే డోంట్ వరీ, యువర్ కజిన్ ఇస్ మై కజిన్, యువర్ ఫ్రెండ్ ఇస్ మై ఫ్రెండ్. ఇంకా నయ్యం, నీ మొగుడు నా మొగుడు అనలా. నాకు తెలుసులే, నీకు రాహుల్ మధ్య అడ్డొస్తానని నన్ను ఇంటికి తీసుకెళ్ళా. చెయ్యి చెయ్యి, 2 నెలల తర్వాత నేను చేస్తాగా. ఏంటది? కలరింగ్. హాయ్, నా లైన్లు నేను వేసుకుంటా. తింగరేషాలు వేసావంటే కాళ్ళు చేతులు ఇరక్కొడతారు, జాగ్రత్త.
ఏ ముసలే ఆపే నీ గోలా. వీడికి పెళ్లి కాకపోయినా సెటప్లు బాగానే ఉన్నట్టున్నాయి. గుడ్ మార్నింగ్. వీడు సింగడే సింగడి అనుకున్నా. How come you woke up so early? Okay, get ready. I'll bring coffee for you. ఫిల్టర్ ठीक है. కొంబాలు తింటాం, పొద్దున్న పార్కుల చుట్టూ పరిగెట్టాం. ఏంటో बुला भाई, your filter coffee. నా పెళ్ళాం కన్నా బాగా చూసుకున్నావు బాబు. What? ఏం లేదురా. యు నో రాహుల్? Rahul? Yeah, I know. హౌస్ హీ? I think he's fine. ఈజ్ హీ బ్యూటిఫుల్? He's handsome. I mean, everybody likes him. అంత పోటుగాడా? अरे सारा हिंदुस्तान जानता है. तू भी. వాడి ఫోటో ఉందా? నేను ఎక్కడ చూసినట్టుందే. కోసిని అనిపించుకున్నావు కదరా. ఈడు కదా నీలవేణి బాయ్ ఫ్రెండ్ రాహుల్. Look, Nilveni has no boyfriend. And don't talk rubbish about her. She's single, huh? సింగిల్ ఏంటరీ సింగిల్. మా ఇద్దరికి పెళ్ళైన విషయం నీకు తెలుసా? అది ఎంతకని తిరుగుతూ తెలిస్తే నీ గడ్డం గీసేసుకుని గుండు చేయించుకుంటావు. చెప్పరా అమ్మిగా. ఒరే వారం రోజుల నుంచి నీ సెల్ స్విచ్ ఆఫ్. ఆ హరిగాడికి ఫోన్ చేస్తే హలో హలో అని కట్ చేస్తున్నాడు. ఒళ్ళు బలిసిందా మీ ఇద్దరికి? పచ్చళ్ళవి సుబ్బరాజు గారితో పంపిమని చెప్పానుగా. తీసుకొస్తున్నాను రా. తీసుకొస్తున్నావా? ఈదుకుంటూ వస్తున్నావేంట్రా? ఎగురుకుంటూ వస్తున్నాను. సుఖబాయ్, దిస్ మై విలేజ్ స్మాల్ బాయ్ ఫ్రెండ్ అడ్రస్. యు టేక్ మీ. You mean childhood friend? ఎనిమీ ఆల్సో. Appleby Avenue, Newcastle. It's very simple, man. Let's go. Come on. Come on. Acha, tell me one thing. How you related to Neelaveni? Oh, Neelaveni grandfather marry my grandmother cousin sister. Then my father marry Neelaveni mother cousin sister. Then Neelaveni mother marry my father brother-in-law. Like that. Why all marry? Then why don't you marry Neelaveni? అది ఎప్పుడు అయిపోయింది కదా. వీడికి చెప్తే నీలవేణి ఎడుతుంది.